హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వాక్కాయ మొక్క చూపించబోతున్నానండి. ఇలాంటి రేర్ కలెక్షన్ నా దగ్గర చాలా ఉన్నాయండి. ముందు వీడియోస్లో ఒక్కొక్కటి చూపిస్తాను. ఈ కాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. లివర్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది, తద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది చింతపండు బదులు పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇది రైనీ సీజన్ నుంచి వింటర్ సీజన్ ఎండింగ్ వరకు కాస్తుందండి. నేను ఈ మొక్క 2 years నుంచి పెంచుతున్నానండి. దీన్ని 100 రూపీస్ టబ్లో కూడా పెంచుకోవచ్చండి. నేనైతే 100 రూపీస్ టబ్లో పెంచుతున్నాను. ఇప్పటి వరకు నాకు 2 times వచ్చిందండి. 6 months బ్యాక్ ఒకసారి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కాస్తున్నాయండి. నెక్స్ట్ ఇయర్ కొంచెం చెట్టు పెద్ద అయ్యాక ఎక్కువ కాసే అవకాశం ఉంటుందండి. దీనికి నేను ఎరువులు ఎక్కువగా ఏమి ఇవ్వలేదండి. నేను ఘనజీవామృతం, కౌడంగ్ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ 15 daysకి ఒకసారి మార్చి ఇస్తానండి. పూత వచ్చినప్పుడు మాత్రం మజ్జిగ స్ప్రే చేసి మళ్ళీ ఒకసారి జీవామృతం స్ప్రే చేశానండి. అంతే. ఈ 2 years నుంచి నేను చేసింది అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సునీతాస్ గార్డెన్ వ్లాగ్స్.